హనుమంతుడి జన్మస్థలం. చరిత్ర ప్రతి రాయి శ్వాసించే హంపీలోని రాళ్లు కొండలతో నిండిన ప్రకృతి దృశ్యం మధ్య అంజనాద్రి హిల్లుంది. ఈ కొండ ప్రాంతమే హనుమంతుడి జన్మస్థలమని భక్తులు బలంగా నమ్ముతారు. హంపీలోని ఆనేగుంది ప్రాంతం పైన ఉన్న ఈ కొండ రామాయణ యాత్రలో అత్యంత పవిత్రమైన ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఏడాది పొడవునా యాత్రికులు, ట్రెక్కింగ్ ప్రియులు, ఆధ్యాత్మిక యాత్రికులను ఆకర్షిస్తుంది. తుంగభద్ర నది ఒడ్డున కిష్కింద రాజధానిగా భావించే ప్రాంతంలో వెలిసిన హనుమాన్ దేవాలయం అంజనాద్రి కొండపై ఉంది. 550 మెట్లు ఎక్కితేరిని చేరుకోగల ఈ పవిత్ర స్థలం నుండి హంపీలోని అద్భుతమైన రాతి నిర్మాణాల విశాల దృశ్యాన్ని చూడవచ్చు. హంపీ నగరాన్ని గతంలో వానరరాజు సుగ్రీవుడు పరిపాలించిన కిష్కింద సామ్రాజ్యంగా భావిస్తారు. ప్రధాన హంపీ బజార్ ప్రాంతం నుండి తుంగభద్ర నదికి అవతల ఆనెగుందిలో ఉన్న అంజనాద్రి కొండపైన హనుమాన్ దేవాలయం ఉంది. ఈ ప్రాంతమే స్థానికులు పురాణాల ప్రకారం ఆంజనేయుడు జన్మించిన ప్రదేశమని అంటారు. ఆంజనేయుడికి అంకితం చేయబడిన ఒక దేవాలయం హంపీ శిథిలాలను పర్యవేక్షించే భారీ కొండపై దాదాపు 550 మెట్ల ఎత్తులో కొలువై ఉంది. ఆలయాన్ని చేరుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో అల్లరి కోతులు బాటిళ్లను, ప్యాకెట్లను దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కొండపై నుండి చూసే దృశ్యం అసమానంగా ఉంటుంది. హంపీలోని అద్భుతమైన రాతి నిర్మాణాల అద్భుతమైన పనోరమా వీక్షణ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. దేవాలయం లోపల శ్రీ ఆంజనేయుడికి అంకితం చేయబడిన ప్రధాన మందిరం, అలాగే చిన్న రాముడు, సీతాదేవి మందిరం కూడా ఉన్నాయి. ఆలయ సముదాయంలో ఒక పెద్ద గాజు పెట్టెలో ఉంచబడిన తేలియాడే రాయి కూడా కనిపిస్తోంది. ఈ రాయిని శ్రీరాముడి సైన్యం భారతదేశం, శ్రీలంక మధ్య పురాణ వంతెన రామసేతు నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లలో ఒకటిగా నమ్ముతారు. కొండ దిగువన స్థానిక బజార్ ఉంది. ఇక్కడ ఆలయానికి సమర్పణలు, ఆభరణాలు, రాతి కళాఖండాలు, ఫ్రిజ్ మ్యాగ్నెట్లు వంటివి ఇతర స్థానిక వస్తువులను కొనుగోలు చేయవచ్చు. హనుమంతుడి జన్మస్థలం. చరిత్ర ప్రతి రాయి శ్వాసించే హంపీలోని రాళ్లు కొండలతో నిండిన ప్రకృతి దృశ్యం మధ్య అంజనాద్రి హిల్లుంది. ఈ కొండ ప్రాంతమే హనుమంతుడి జన్మస్థలమని భక్తులు బలంగా నమ్ముతారు. హంపీలోని ఆనేగుంది ప్రాంతం పైన ఉన్న ఈ కొండ రామాయణ యాత్రలో అత్యంత పవిత్రమైన ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఏడాది పొడవునా యాత్రికులు, ట్రెక్కింగ్ ప్రియులు, ఆధ్యాత్మిక యాత్రికులను ఆకర్షిస్తుంది. తుంగభద్ర నది ఒడ్డున కిష్కింద రాజధానిగా భావించే ప్రాంతంలో వెలిసిన హనుమాన్ దేవాలయం అంజనాద్రి కొండపై ఉంది. 550 మెట్లు ఎక్కితేరిని చేరుకోగల ఈ పవిత్ర స్థలం నుండి హంపీలోని అద్భుతమైన రాతి నిర్మాణాల విశాల దృశ్యాన్ని చూడవచ్చు. హంపీ నగరాన్ని గతంలో వానరరాజు సుగ్రీవుడు పరిపాలించిన కిష్కింద సామ్రాజ్యంగా భావిస్తారు. ప్రధాన హంపీ బజార్ ప్రాంతం నుండి తుంగభద్ర నదికి అవతల ఆనెగుందిలో ఉన్న అంజనాద్రి కొండపైన హనుమాన్ దేవాలయం ఉంది. ఈ ప్రాంతమే స్థానికులు పురాణాల ప్రకారం ఆంజనేయుడు జన్మించిన ప్రదేశమని అంటారు. ఆంజనేయుడికి అంకితం చేయబడిన ఒక దేవాలయం హంపీ శిథిలాలను పర్యవేక్షించే భారీ కొండపై దాదాపు 550 మెట్ల ఎత్తులో కొలువై ఉంది. ఆలయాన్ని చేరుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో అల్లరి కోతులు బాటిళ్లను, ప్యాకెట్లను దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కొండపై నుండి చూసే దృశ్యం అసమానంగా ఉంటుంది. హంపీలోని అద్భుతమైన రాతి నిర్మాణాల అద్భుతమైన పనోరమా వీక్షణ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. దేవాలయం లోపల శ్రీ ఆంజనేయుడికి అంకితం చేయబడిన ప్రధాన మందిరం, అలాగే చిన్న రాముడు, సీతాదేవి మందిరం కూడా ఉన్నాయి. ఆలయ సముదాయంలో ఒక పెద్ద గాజు పెట్టెలో ఉంచబడిన తేలియాడే రాయి కూడా కనిపిస్తోంది. ఈ రాయిని శ్రీరాముడి సైన్యం భారతదేశం, శ్రీలంక మధ్య పురాణ వంతెన రామసేతు నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లలో ఒకటిగా నమ్ముతారు. కొండ దిగువన స్థానిక బజార్ ఉంది. ఇక్కడ ఆలయానికి సమర్పణలు, ఆభరణాలు, రాతి కళాఖండాలు, ఫ్రిజ్ మ్యాగ్నెట్లు వంటివి ఇతర స్థానిక వస్తువులను కొనుగోలు చేయవచ్చు. హనుమంతుడి జన్మస్థలం. చరిత్ర ప్రతి రాయి శ్వాసించే హంపీలోని రాళ్లు కొండలతో నిండిన ప్రకృతి దృశ్యం మధ్య అంజనాద్రి హిల్లుంది. ఈ కొండ ప్రాంతమే హనుమంతుడి జన్మస్థలమని భక్తులు బలంగా నమ్ముతారు.
హంపీలోని ఆనేగుంది ప్రాంతం పైన ఉన్న ఈ కొండ రామాయణ యాత్రలో అత్యంత పవిత్రమైన ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఏడాది పొడవునా యాత్రికులు, ట్రెక్కింగ్ ప్రియులు, ఆధ్యాత్మిక యాత్రికులను ఆకర్షిస్తుంది. తుంగభద్ర నది ఒడ్డున కిష్కింద రాజధానిగా భావించే ప్రాంతంలో వెలిసిన హనుమాన్ దేవాలయం అంజనాద్రి కొండపై ఉంది. 550 మెట్లు ఎక్కితేనే చేరుకోగల ఈ పవిత్ర స్థలం నుండి హంపీలోని అద్భుతమైన రాతి నిర్మాణాల విశాల దృశ్యాన్ని చూడవచ్చు. హంపీ నగరాన్ని గతంలో వానరరాజు సుగ్రీవుడు పరిపాలించిన కిష్కింద సామ్రాజ్యంగా భావిస్తారు. ప్రధాన హంపీ బజార్ ప్రాంతం నుండి తుంగభద్ర నదికి అవతల ఆనెగుందిలో ఉన్న అంజనాద్రి కొండపైన హనుమాన్ దేవాలయం ఉంది. ఈ ప్రాంతమే స్థానికులు పురాణాల ప్రకారం ఆంజనేయుడు జన్మించిన ప్రదేశమని అంటారు. ఆంజనేయుడికి అంకితం చేయబడిన ఒక దేవాలయం హంపీ శిథిలాలను పర్యవేక్షించే భారీ కొండపై దాదాపు 550 మెట్ల ఎత్తులో కొలువై ఉంది. ఆలయాన్ని చేరుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో అల్లరి కోతులు బాటిళ్లను, ప్యాకెట్లను దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కొండపై నుండి చూసే దృశ్యం అసమానంగా ఉంటుంది. హంపీలోని అద్భుతమైన రాతి నిర్మాణాల అద్భుతమైన పనోరమా వీక్షణ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. దేవాలయం లోపల శ్రీ ఆంజనేయుడికి అంకితం చేయబడిన ప్రధాన మందిరం, అలాగే చిన్న రాముడు, సీతాదేవి మందిరం కూడా ఉన్నాయి. ఆలయ సముదాయంలో ఒక పెద్ద గాజు పెట్టెలో ఉంచబడిన తేలియాడే రాయి కూడా కనిపిస్తోంది. ఈ రాయిని శ్రీరాముడి సైన్యం భారతదేశం, శ్రీలంక మధ్య పురాణ వంతెన రామసేతు నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లలో ఒకటిగా నమ్ముతారు. కొండ దిగువన స్థానిక బజార్ ఉంది. ఇక్కడ ఆలయానికి సమర్పణలు, ఆభరణాలు, రాతి కళాఖండాలు, ఫ్రిజ్, మ్యాగ్నెట్లు వంటివి ఇతర స్థానిక వస్తువులను కొనుగోలు చేయవచ్చు.